మీరు రోజు రీల్స్ అప్లోడ్ చేస్తున్నారా? ట్రెండింగ్ సాంగ్స్ ని యూజ్ చేస్తున్నారా? హ్యాష్ ట్యాగ్స్ కూడా యాడ్ చేస్తున్నారా? కానీ వ్యూస్ 200, 300, 500, ఫాలోవర్స్ ఆల్మోస్ట్ జీరో. మరి ప్రాబ్లం కంటెంట్లో ఉందా లేదా ఇన్స్టాగ్రామ్ అల్గోరిథంలో ఉందా? నిజం చెప్పాలి అంటే ప్రాబ్లం అల్గోరిథంలో కాదు, మనం ఫాలో చేస్తున్న ఓల్డ్ మెథడ్లో ఉంది. 2026 ఇన్స్టాగ్రామ్ కంప్లీట్గా మారిపోయింది. ఈ వీడియోలో నేను 3 హ్యాక్స్ చెప్తా, ఫాలో అయ్యింది. మీరు కూడా రీచ్, ఫాలోవర్స్, ఎంక్వైరీ, మనీ జనరేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో వీడియో స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. పాయింట్ 1 వచ్చేసి ఆటో డిఎం స్ట్రాటజీ. ఫ్రెండ్స్, ఒక సింపుల్ క్వశ్చన్. మీ రీల్స్ కింద ఒక 100 కామెంట్లు వచ్చాయనుకుందాం, మీరు అందరికీ రిప్లై ఇవ్వగలరా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే స్మార్ట్ క్రియేటర్స్ ఆటో డిఎంని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, వీడియోలో చెప్పండి, ఫ్రీ పీడిఎఫ్ కావాలి అంటే పీడిఎఫ్ అని చెప్పి కామెంట్ చేయండి, లేదా స్క్రిప్ట్ కావాలి అంటే స్క్రిప్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. అప్పుడు కామెంట్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక డిఎం వెళ్ళిపోతుంది. ఎందుకు ఇది పవర్ఫుల్ అంటే ఇన్స్టాగ్రామ్కి సిగ్నల్ వెళ్తుంది, పీపుల్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ కంటెంట్. కామెంట్స్ పెరుగుతున్నాయి, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, రీచ్ పెరుగుతుంది, ఫాలోవర్స్ కూడా ఇంక్రీస్ అవుతున్నారు. రిమెంబర్, ఇన్స్టాగ్రామ్ లైక్స్ కన్నా కామెంట్స్ని ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తుంది. రియల్ ఎగ్జాంపుల్, ఒక రీల్కి 1 మిలియన్ రీల్స్ వచ్చినా ఫాలోవర్స్ ఎక్కువ రాకపోవచ్చు. పాయింట్ 2 వచ్చేసి లోకల్ కంటెంట్ పవర్. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? హల్వాలా, తుంపలియా? అయితే మీ కంటెంట్లో లోకల్ నేమ్స్ని యూజ్ చేయండి. ఎగ్జాంపుల్కి, హైదరాబాద్లో బెస్ట్ స్ట్రీట్ ఫుడ్, హల్వాలో ఈ ప్లేస్ తెలుసా? సికింద్రాబాద్లో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్. లోకల్ ఆడియన్స్ ఇమీడియట్గా కనెక్ట్ అవుతారు. వై లోకల్ కంటెంట్ వర్క్స్. ఇమాజిన్, మీరు రీల్స్ స్క్రోల్ చేస్తున్నారు, సడన్గా ఒక రీల్ వస్తుంది, టైటిల్ వచ్చేసి యాప్రాల్లో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్. 100% క్లిక్ చేస్తారా? మీరు క్లిక్ చేస్తారా? 100% క్లిక్ చేస్తారు. ఎందుకంటే అది మన ఏరియా, మనకు తెలిసిన ఏరియా. ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా క్లిక్ చేసేస్తాం. ఇక పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ట్రెండింగ్ టాపిక్ పైన కంటెంట్. ఇది బిగ్గెస్ట్ సీక్రెట్. ట్రెండింగ్ టాపిక్ని కాపీ చేయడం కాదు, మీ స్టైల్లో కంటెంట్ క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్కి, ఫిట్నెస్ పేజ్ ఉంది, వెయిట్ లాస్ ఎలా చేయాలా? టిప్స్ పేజ్ ఉంటే ఐపీఎల్ ట్రెండ్ యూజ్ చేసి వైరల్ చేయడం ఎలా? ట్రెండ్ని మీ టాపిక్తో కనెక్ట్ చేయాలా? అప్పుడే అల్గోరిథం పుష్ చేస్తుంది. బిగ్గెస్ట్ మిస్టేక్, చాలామంది ఏం చేస్తారు తెలుసా? వీడియోని అప్లోడ్ చేస్తారు, 2 గంటల తర్వాత చెక్ చేస్తారు, వ్యూస్ రావట్లేదు అని చెప్పి డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఇన్స్టాగ్రామ్ గ్రోత్ అంటే కన్సిస్టెన్సీ గేమ్. అది ఒక రీల్ వైరల్ కాకపోవచ్చు, 5th రీల్ వైరల్ అవ్వచ్చు, 10th రీల్ వైరల్ అవ్వచ్చు, కానీ అప్లోడ్ చేయడం ఆపేయకండి. డెఫినెట్లీ వైరల్ అవుతుంది. ఏదో ఒక రీల్ వైరల్ అయితే దాంతో మస్తు మంది ఫాలోవర్స్ వస్తారు. 2026 ఇన్స్టాగ్రామ్ ఫార్ములా ఎట్లా? ఆటోమేటిక్ డిఎం ప్లస్ లోకల్ కంటెంట్ ప్లస్ ట్రెండింగ్ టాపిక్ ప్లస్ కన్సిస్టెంట్ ఈస్ మ్యాటర్స్. అప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ గ్రోత్ అనేది ఉంటుంది. సింపుల్గా ఒక ఛాలెంజ్ ఫర్ నెక్స్ట్ 7 డేస్లో ఒక రీల్ ఆటో డిఎంతో పోస్ట్ చేయండి, ఒక రీల్ లోకల్ కంటెంట్ టాపిక్ మీద చేయండి, ఒక రీల్ వచ్చేసి ట్రెండింగ్ టాపిక్ కనెక్ట్ చేసే విధంగా ఉండాలా. రిజల్ట్ కామెంట్స్లో చెప్పండి. 2026లో హ్యాష్ ట్యాగ్స్ కన్నా ఎంగేజ్మెంట్ ఇంపార్టెంట్, ఫాలోవర్స్ కన్నా కమ్యూనిటీ ఇంపార్టెంట్, లక్ కన్నా కన్సిస్టెంటీ ఇంపార్టెంట్. ఇప్పుడు సీరియస్గా ఇన్స్టాగ్రామ్ గ్రోత్ చేయాలని చెప్పి అనుకుంటే ఈ 3 హ్యాక్స్ని ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ క్రియేటివ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.